ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ హోమ్ ఫుడ్. ఈరోజు మా ఇంట్లో మైసూర్ బజ్జీ మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాం. చూడండి, ఆ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి, పెరుగు వేసుకొని కలుపుకోవాలి అంతే. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో పెరుగు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా అంటే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఏమో వంట సోడా వేసుకొని కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు, ఒక ఒక పావు లీటర్ పెరుగు వేసుకోవాలి. 1 స్పూన్ ఏమో వంట సోడా, దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవచ్చు, కరివేపాకు మన ఇష్టం వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, గోధుమ పిండితో మైసూర్ బజ్జీ చూడండి ఎలా పొంగుతున్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొంగుతున్నాయో చూడండి. ఓన్లీ గోధుమ పిండి, పెరుగు, ఉప్పు, కొంచెం వంట సోడా అంతే. చూడండి, మీరు కూడా ఇంట్లో ఇలా చేయండి, పిల్లలు అందరూ హ్యాపీగా తింటారు. హెల్దీ. ఓన్లీ గోధుమ పిండి ఇది. మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది. దాని కాంబినేషన్ పల్లీ చట్నీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.